ఇమేజ్ జనరేషన్ కోర్సులో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో మాడిఫైయర్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ మాడిఫైయర్స్ ఏమిటి? మాడిఫైయర్స్ ఏ విధంగా మీరు జనరేట్ చేసే ఇమేజెస్‌ని ప్రభావితం చేస్తాయి అనేదే ఈరోజు వీడియో. ముఖ్యంగా ఈ ఇమేజ్ జనరేషన్‌లో 6 రకాల మాడిఫైయర్స్ ఉంటాయి. వాటిని ఫోటోగ్రఫీ మాడిఫైయర్స్ అని, ఆర్ట్ మీడియం మాడిఫైయర్స్ అని, ఆర్టిస్ట్ మాడిఫైయర్స్ అని, ఇల్లస్ట్రేషన్స్ అని, ఎమోషన్స్ అని, ఏస్థెటిక్స్ అని 6 రకాల మాడిఫైయర్స్ ఉంటాయి. ఇందులో మనం ఈ కోర్స్‌లో దగ్గరగా 4 రకాల మాడిఫైయర్స్ తెలుసుకుందాం. ఉదాహరణలతో సహా. ఎందుకయ్యా అంటే మిగతావి 2 మనం వదిలేస్తాం. అవి ఎక్స్‌పెక్ట్ చేయడము, ఆ ప్రాంప్ట్ ఇవ్వడము, ఆ డీటెయిల్స్ ఇవ్వడం అనేది ఒక యూట్యూబ్ వీడియోకి సెట్ అవ్వదు గనక ఆ 2 వదిలేస్తాను. బట్ మీకు ఈ కోర్సు అనే వీడియో సిరీస్‌లో మీకు ఖచ్చితంగా చెప్పాల్సిన ముఖ్యమైన మాడిఫైయర్స్ గురించి చెప్తాను. సో, మొట్టమొదటి మాడిఫైయరు ఫోటోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ఫోటోగ్రఫీ మాడిఫైయర్స్ చాలా ముఖ్యం. ముఖ్యమైన మాడిఫైయర్స్. సో, ఈ ఫోటోగ్రఫీ మాడిఫైయర్స్ ఎన్ని రకాల మాడిఫైయర్సు? ఒకసారి చూసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్యూట్ బాయ్ హోల్డింగ్ ఎ కెమెరా టాయ్, స్టాండింగ్ క్యారెక్టర్, సాఫ్ట్ పేస్టల్ కలర్స్, స్కాటీ యంగ్, 3D బ్లెండర్ రెండర్, పాలీకౌంట్, మాడ్యులర్ కన్స్ట్రక్టివిజం, పాప్ సర్రియలిజం, ఫిజికల్లీ బేస్డ్ రిమైనింగ్ స్క్వేర్ ఇమేజ్. ఇది నేనిచ్చిన ప్రాంప్ట్. దానికి అది వచ్చిన అవుట్‌పుట్. సో, ఇటువంటి మంచి ఇమేజెస్ జనరేట్ చేయాలంటే మనకి ఫోటోగ్రాఫిక్ మ్యాట్రిక్స్ తెలియాలి. ఇదిగోండి మీకు స్క్రీన్‌లో ఫోటోగ్రాఫిక్ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చాను. మళ్ళీ మా బుజ్జి లాబ్రడార్ కుక్క గోల్డెన్ రిట్రీవర్ మళ్ళీ వచ్చేసారు. కానీ ఈ ఎగ్జాంపుల్‌తో మీకు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఇందాక అనుకున్నాం గదా! ఇమేజెస్ జనరేట్ చేయడానికి షాట్స్, యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్ అని. మీకు ప్రధానంగా ఇమేజ్ జనరేటర్స్‌లో 5 రకాల షాట్స్ ఉంటాయండి. అవేంటి? క్లోజప్పా, ఎక్స్‌ట్రీమ్ క్లోజప్పా, పాయింట్ ఆఫ్ వ్యూవా, మీడియం షాటా, లాంగ్ షాటా. తర్వాత స్టైల్స్ ఉంటాయి. అంటే ఫోటోలు ఇచ్చే స్టైల్స్ ఉంటాయన్నమాట. పోలరాయిడ్ అంటే ఒకసారి క్లిక్ చేయంగానే ఆ కెమికల్ ఫోటో వచ్చేది ఇదివరకు. అది నేను గూడా ఒకటో, రెండో సార్లు చూసాను. నా తరానికి కూడా తెలీదు. అంతకు ముందు తరంలో వచ్చేదట. సో, అదా? లాంగ్ ఎక్స్‌పోజరా? అంటే ట్రాఫిక్‌లో లైట్లు ఇలా గీతలుగా కనిపిస్తాయన్నమాట. ఎక్స్‌పోజర్ సెట్టింగ్స్ పెరిగే కొద్దీ కూడా యావరేజింగ్ పెరుగుతూ ఉంటుంది. సో, కాన్స్టెంట్ ఆబ్జెక్ట్‌కి మీరు తక్కువ లైట్‌లో ఉన్న ఆబ్జెక్ట్‌కి ఎక్కువ ఎక్స్‌పోజర్ ఇస్తే క్లారిటీ ఎక్కువొస్తుంది. కానీ అది గనక కదులుతూ ఉంటే గీతలొస్తాయన్నమాట. ట్రైల్స్ వస్తాయి. సో, దట్ ఈస్ కాల్డ్ లాంగ్ ఎక్స్‌పోజర్. లేదా కలర్ స్ప్లాషా? లేకపోతే టిల్ట్ షిఫ్టా? స్టైల్. తర్వాత సబ్జెక్ట్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. రకరకాలు. అలాగే లైటింగు, కాంటెక్స్ట్ అంటే ఇండోరా, ఔట్‌డోరా, రాత్రిపూట, పార్కులోనా, స్టూడియోలోనా, లేకపోతే పబ్లిక్‌లోనా, ఈ కాంటెక్స్ట్ తర్వాత ఏ రకమైన లెన్స్ వాడాలి. గుర్తుపెట్టుకోండి ఫోటోగ్రాఫిక్ జనరేషన్‌లో ఎలాగైతే మీరు కెమెరాకి లెన్స్ మారిస్తే, మీరు తీసే ఫోటోల స్టైల్ మారుతుందో, ఈవెన్ ఇమేజ్ జనరేషన్‌లో కూడా మీరు ఎప్పుడైతే లెన్స్ మారుస్తారో, ఆ ఇమేజెస్ స్టైల్ మారుతుందనమాట. ఓకే. సో, అలా మనం చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కసారి మీరేం చెప్పొచ్చు, నాకు ఈ స్పెసిఫిక్ ఇమేజ్‌లో తీసినట్టు కావాలి. యెస్. అది కూడా పాసిబుల్. ఎందుకంటే ఇమేజ్ జనరేటర్స్ చాలా పెద్ద ఇమేజెస్ మీద ట్రైన్ అవుతాయి గనక, ఏ ఫోటోస్, ఏ కెమెరా డివైజెస్‌తో ఎట్లా కనబడుతుంది అనేది దానికో ఐడియా ఉంటుంది. మనం ఇంతకు ముందు వీడియోస్‌లో కూడా చూసుకున్నాం. వేరియేషనల్ ఆటో ఎన్కోడర్స్ అని, గ్యాన్ నెట్వర్క్స్ అని. ఈ వీడియోల్లో ఇవి ఎలా జనరేట్ చేస్తాయనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు పైన లింక్ కనపడుతూ ఉంటుంది ఇప్పుడు. వీలుంటే వాటిని కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే. సో, కానీ ఇప్పుడు కాంటెక్స్ట్‌లోకి మళ్ళీ వెళ్ళిపోదాం. సో, డివైజెస్‌ని కూడా మీరు సెట్ చేయొచ్చు. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే ఈ బుజ్జి కుక్క పిల్ల తీసిన ఫోటో కాదు. ఫోటో లాంటి ఇమేజ్ జనరేషన్ అనమాట. సో, ఇలా ఇమేజ్ జనరేషన్ చేసుకున్నాక ఫోటోగ్రఫీ స్టైల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. ఒకటి పోలరాయిడ్ ఇప్పుడు చూసారు కదా! ఓ అబ్బాయి రోడ్డు మధ్యలో కూర్చుంటారు. ఇలాంటి ఫోటో మీరు నిజానికి తీయాలంటే ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మీరు అక్కడ కూర్చుంటే ఎవడో ఒకడొస్తాడు. కానీ
మీరు, మీరు కూర్చున్నట్టు కూడా చేయొచ్చు. ఎందుకు? మీరు చక్కగా మీ ఫోటో తీసుకొని, ఇదిగో ఇది సీను, ఈ సీన్‌లో ఇది కంపోజ్ చేసి చెయ్యి అని చెప్తే, మీకు కావాల్సిన ఫోటోగ్రాఫ్ వస్తుంది. కానీ అది అవసరమా అంటే అవసరం కావచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని మనం కాంపోజిషన్ సెట్ చేయలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ చార్మినార్ దగ్గరికెళ్ళి ఎవ్వడు పడకుండా మీరు మాత్రమే ఫోటో తీసుకోవాలనుకున్నారనుకోండి, ఎలా కుదురుతుంది? కుదరదు. కొన్ని వందల మంది ఉంటారు. మరి వాళ్ళందరి మధ్యలో మీరెలా తీసుకుంటారు? అందుకని మీరు ఆ ఫోటోను తీసుకోండి, ఈ ఫోటోను తీసుకోండి. రెండిటిని కంబైన్ చేసుకొని మీరు పెట్టుకుంటే చుట్టుపక్కల ఎవరు ఉండరు. సో, అది ఒక అడ్వాంటేజ్. తర్వాత టిల్ట్ షిఫ్ట్ స్టైల్ కూడా మీరు ఈ ఇమేజ్‌లో చూస్తారు. ఓకే. ఇది కాదు. నా ప్రొడక్ట్‌కి సంబంధించిన షాట్ కావాలి అనుకున్నారనుకోండి. మీరు చక్కగా డిజైన్ ఇచ్చి ప్రొడక్ట్ షాట్ చేయొచ్చు. చూడండి. మా మేధో యంత్ర టీ షర్ట్ ఎలా షాట్ ఇచ్చామో చూసారా? అలా ఇవ్వచ్చనమాట. అదే కాకుండా ఇందాక అనుకున్నాం గదా! లాంగ్ ఎక్స్‌పోజర్ అని. నైట్ టైమ్ ఫోటోస్ చాలా బాగా తీయాలి అంటే రైట్ సైడ్‌లో తీసాం. అయితే ఈ ఫోటో మీరు నిజంగానే డ్రోన్ పెట్టి పైకెళ్ళి లాంగ్ ఎక్స్‌పోజర్ చేసి చార్మినార్ తీస్తే ఇలా రాదండి. చార్మినార్ అలా ఉండదు. కానీ ఇది జనరేటెడ్ వీడియో గనక అంత క్లియర్‌గా లేదనమాట. అంత కరెక్ట్‌గా అంత ప్రిసిషన్‌లో లేదు. కానీ ఇది వాస్తవానికి చార్మినార్‌కి సంబంధించిన ఇమేజ్ కాదు. ఇట్ ఈస్ ఎ జనరేటెడ్ ఇమేజ్ విత్ సమ్ హాలుసినేషన్. ఈ వీడియోకి సంబంధించినంత వరకు ఆ హాలుసినేషన్ ఓకే అని చెప్పి ఆహ్, చాలా చిన్న ప్రాంప్ట్‌తో సాధించే ప్రయత్నం చేశాం. తర్వాత మీరు పోర్ట్రెయిట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి మీకు ఇటువంటి పోర్ట్రెయిట్స్ రాకపోవచ్చు. ఒక్కొక్కసారి గడ్డం పెంచుకోవచ్చు. గడ్డం లేకపోవచ్చు. సో, అలాంటి పోర్ట్రెయిట్ సెట్టింగ్ చేసుకోవాలంటే మీ ఫోటోలు కూడా ఇచ్చి ఇదిగో వీళ్ళు, వీళ్ళు మధ్యలో చక్కగా జనరేట్ చేసి ఇవ్వమ్మా అని చెప్తే చక్కని జనరేషన్ ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి నాకు మా ఆవిడకి గూడా గొడవలు జరుగుతుంటాయి. ఏంటంటే ఆవిడ చక్కగా తయారైనప్పుడు నేను ఏదో టీ షర్టో లేకపోతే సగం గడ్డమో, మాసం గడ్డంతోనో తిరుగుతుంటాను. నేను చక్కగా తయారైనప్పుడు ఆవిడ బిజీగా ఉంటుంది. సో, ఒక్కొక్కసారి ఇట్లాంటి పోర్ట్రెయిట్సు చాలా అరుదుగా వస్తుంటాయి. అంటే ఏడాదికి రెండో, మూడో సందర్భాలే వస్తుంటాయి. కానీ ఒక్కొక్కసారి మనం క్రియేట్ చేసుకోవాలంటే చక్కగా నచ్చిన 2 మంచి ఫోటోలు తీసుకొని, బాబు దీంతో పోర్ట్రెయిట్ క్రియేట్ చేసుకో అని కూడా ప్రయత్నం చేయొచ్చు. ఈసారి ట్రై చేసి చూడండి. బాగా ఉపయోగపడుతుంది. మీ బెస్ట్ ఫోటో, ఆవిడ బెస్ట్ ఫోటో ఒకే ఫోటో అవ్వాలని గ్యారంటీ లేదు కదా! అందుకని 2 బెస్ట్ ఫోటోలు తీసుకొని, బాబు వీళ్ళిద్దరికీ కలిపి ఓ మంచి పోర్ట్రెయిట్ అని చెప్పి చెప్పొచ్చనమాట. సో, ఇట్లాంటి ప్రయత్నాలు నిజంగా ఉపయోగపడతాయా అంటే, ఒక్కొక్కసారి నిజంగానే ఉపయోగపడతాయి. ఓకే. ఆ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఇవ్వదలుచుకోలేదు. కానీ నిజంగా పడే ది మాత్రం వాస్తవం. మీరు ట్రై చేయండి. మీకు తెలుస్తుంది. తర్వాత కలర్ స్ప్లాష్. కలర్ స్ప్లాష్ అంటే ఏంటంటే, మొత్ కలర్ స్ప్లాష్ స్టైల్ ఇట్‌సెల్ఫ్ ఏంటంటే, ఏదైతే సబ్జెక్ట్ ఉంటారో, సబ్జెక్ట్ మాత్రమే బ్రైట్ కలర్స్‌లో హైలైట్ అయ్యి, మిగతా అంతా ఫేడెడ్‌గా లేకపోతే ఒక వివిడ్ రకంగా ఉంటే దాన్ని కలర్ స్ప్లాష్ అంటారు. మనం చెప్పాలనుకున్న సబ్జెక్ట్ మీద కలర్ ఎన్హాన్స్ అయితే కలర్ స్ప్లాష్. సో, ఇది గూడా ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ అనమాట. ఫోటోగ్రఫీ స్టైల్. తర్వాత మోనోక్రోమ్, శాటిలైట్. ఎప్పుడైనా ఓ శాటిలైట్ ఇమేజ్ తీయాలని అనుకున్నారా మీరు? లేదు గదా! కానీ ఇది శాటిలైట్ ఇమేజ్ మోనోక్రోమ్. ఓకే. తర్వాత కెమెరాలు గూడా ఉంటాయి. అంటే మీరు ఇప్పటిదాకా ఏం చూసారు? రకరకాల కాంపోజిషన్స్ చూసారు. ఇప్పుడు మీరు కెమెరాస్ చూస్తారు. సో, ఒకటి గోప్రో. ఓకే. కోతి ఇడ్లీ తింటూ గుడి ముందు ఒక కోతి ఇడ్లీ తింటోంది. ఓకే. సో, ఇడ్లీ తింటున్నది గోప్రోతో ఫోటో అది ఇమేజ్ అనమాట. ఓ పెద్దాయన మిర్చి బజ్జీ దగ్గరికెళ్ళి మిరపకాయ బజ్జీలు తింటున్నాడు. అది సీసీ కెమెరాలో రికార్డ్ చెయి. హై యాంగిల్ నుంచి చెయి. అంటే ఇంకొకటొచ్చింది. చూసారా? ఓకే. 2024లో అయి తిన్నట్టాయన. అందుకని మనకిప్పుడు మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఒక డ్రోన్ కెమెరా. బిర్లా మందిర్‌కి సంబంధించిన డ్రోన్ కెమెరా. ఓకే. ఇది నిజమైన బిర్లా మందిర్ ఇమేజా? కాదా? అంటే నాకు కొంచెం డౌటుంది. కానీ వెనకున్న సెక్రటేరియట్ ఇమేజు దగ్గరగా మ్యాచ్ అవుతుంది. అక్కడున్న బిల్డింగ్స్ స్ట్రక్చర్ మ్యాచ్ అవుతుంది గనక ఓకే. ఇది కాసేపు బిర్లా మందిర్ అనుకుందాం అని అనుకుందాం అనమాట. సో, మీరు డ్రోన్ కెమెరా షాట్స్ కూడా తీయొచ్చు. అలాగే థర్మల్ కెమెరా షాట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు గదా! ఆన్ ది రైట్ సైడ్. అయితే థర్మల్ కెమెరా షాట్స్ ఇచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ప్రాంతము అనేది చెప్పకండి. అది చాలా వరకు కంటెంట్‌ని బ్లాక్ చేస్తాయి.
ఓకే. అంతే కాకుండా మీరు టెలిఫోటో లెన్స్, ఫిష్ ఐ లెన్స్ లేదా లాంగ్ టెలిఫోటో లెన్స్ అంటే 800 లెన్స్ లేదా మ్యాక్రో లెన్స్. ఇట్లాంటివి కూడా మీరు వాడుకొని కరెక్ట్‌గా జనరేట్ చేయొచ్చు. నేను ఏదైతే ఫోటో జనరేట్ చేశానో, ఆ ప్రాంప్ట్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. సో, మీరు గూడా ప్రయత్నం చేయొచ్చు. ఓకే. సో, ఈ ప్రాంప్ట్స్ అన్నీ గూడా అంటే ఈ వీడియోలో కనిపించే ప్రాంప్ట్స్ అన్నీ కూడా ఈ ఇమేజెస్ అన్నీ కూడా నేను జనరేట్ చేసిన ఇమేజెస్ ఇవే ప్రాంప్ట్‌లతో జనరేట్ చేసిన ఇమేజెస్. సో, మీకు మళ్ళీ ఇంకొక ఇదెలా రాయాలి అని బాధ ఉండదు. వీడియో చూసుకోండి. వీడియో నుంచి టైప్ చేసుకోండి. అలాగే రకరకాల లైటింగ్‌కి సంబంధించిన సెట్టింగ్స్ ఇవి. నోస్టాల్జిక్ లైటింగు, పర్పుల్ నియాన్ లైటింగు, సన్‌రైజ్ లైటింగు, మూన్ లైటింగ్. సో, ఈ 4 లైటింగ్స్ కూడా మీరు చక్కగా సెట్ చేసుకోవచ్చు. సో, ఇలాగా మీరు రకరకాల థింగ్స్‌ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. అయితే వచ్చే వీడియోలో మీరు వాడగలిగే రకరకాల ఆర్ట్ మీడియమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆర్ట్ మీడియమ్స్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఇమేజ్ జనరేట్ చేయడానికి కావాల్సిన ప్రాంప్టింగ్ తెలుసుకున్నాం. ప్రాంప్టింగ్ తర్వాత రకరకాల ఫోటోగ్రాఫిక్ యాంగిల్స్ తెలుసుకున్నాం. యాంగిల్స్ తెలుసుకున్నాక మూడోది ఆర్ట్ మీడియమ్స్. ఈ ఆర్ట్ మీడియమ్స్ ఏంటి అనేది మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అప్పటిదాకా ఫాలో మీదు యంత్ర.